వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికాలో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఇదొక మినీ వ్లాగ్, షార్ట్ లో సరిపోలేదు. సో చిన్న వీడియో ఒకటి చేసేసాను. ఈ రోజు వ్లాగ్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇప్పటి వరకు నేను బతుకమ్మ సెలబ్రేషన్స్ చూడలేదు. రాయలసీమలో అయితే సెలబ్రేట్ చేసుకోరు. యూఎస్ఏకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ చూడలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ ఈవెన్ పార్టిసిపేట్ చేస్తున్నాను. నాకు ఈ ఫెస్టివల్ చాలా బాగా నచ్చింది. వచ్చినప్పటి నుంచి మేము డాన్సెస్ చేస్తున్నాము, సాంగ్స్ పాడుతున్నాము. మా నేబర్స్ ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళు బతుకమ్మలు చేసుకుని వచ్చారనమాట. అక్కడ పెట్టి ఇలా డాన్స్ చేస్తున్నాం మేము. బతుకమ్మ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయడం చాలా ఎమోషనల్ అండ్ హ్యాపీ ఫీలింగ్. బతుకమ్మ అంటే ఒక ఫ్లవర్ ఫెస్టివల్, ఒక సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్, ఒక రిమైండర్ ఆఫ్ మన రూట్స్. సో ఈ వీడియోలో ఫుల్ గా సెలబ్రేషన్స్, సాంగ్స్, డాన్స్, జలిజి చేస్తున్నాము అండ్ దెన్ డిన్నర్ కూడా చేస్తున్నాం అనమాట లాస్ట్ లో. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో చూసే ఉంటారు ఎంత బ్యూటిఫుల్ గా మన బతుకమ్మ అరేంజ్ చేశారు. కలర్ఫుల్ ఫ్లవర్స్. మా కమ్యూనిటీలో అన్ని తెలుగు ఫ్యామిలీస్, మోస్ట్లీ లేడీస్, కిడ్స్ అండ్ జెంట్స్ అందరూ కూడా డ్రెస్అప్ అయ్యి బతుకమ్మ సాంగ్స్ తో అట్మాస్ఫియర్ ఫెస్టివల్ గా మారింది. ఇక్కడ కిడ్స్ కి మేము డాన్స్ చేసి చూపిస్తుంటే మమ్మల్ని చూసి వాళ్ళు చేస్తున్నారనమాట. చాలా క్యూట్ గా ఉంది కదా చూడడానికి. ఒక తెలంగాణ విలేజ్ వైబ్ క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది కదా. నాకు ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నంత సేపు ఇండియాలో ఉన్న ఫీలింగే వచ్చింది. ఈ ఫెస్టివల్ మెయిన్లీ ఫ్లవర్స్ డెకరేట్ చేయడం, డాన్సెస్ అండ్ సాంగ్స్. నేను, నా డాటర్ చాలా బాగా ఎంజాయ్ చేశాము. మా కమ్యూనిటీలో ఉమెన్ అండ్ గర్ల్స్ తో కలిసి చాలా బాగా డాన్స్ చేశాము. ట్రెడిషనల్ బతుకమ్మ సాంగ్స్ పాడటం, రిథమ్ లో అందరికి స్టెప్ వేసాము. చాలా ఎనర్జీ, చాలా హ్యాపీనెస్. కొత్త జనరేషన్ కిడ్స్ కూడా పార్టిసిపేట్ చేయడం చూసి మన ట్రెడిషన్ మరియు కల్చర్ జనరేషన్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాము. మీరు కూడా కమెంట్స్ లో చెప్పండి, మీ ఏరియాలో బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేశారు. ఇంతకీ బతుకమ్మ అంటే ఏంటి అని అడిగి తెలుసుకున్నాను. బతుకమ్మ మీన్స్ మదర్ గాడెస్ కమ్ అలైవ్. తెలంగాణలో ఎవ్రీ ఇయర్ దసరా సీజన్ లో సెలబ్రేట్ చేస్తారు. అమ్మాయిలు, పిల్లలు కమ్యూనిటీలో అందరూ కలిసి బతుకమ్మ సెట్ చేసి సాంగ్స్ పాడుతారు, డాన్స్ చేస్తారు అండ్ దెన్ జల్చి చేస్తారు. ఇదొక తెలంగాణ ఐడెంటిటీ ఫెస్టివల్. బట్ తెలుగు వాళ్ళందరం కలిసి జరుపుకుంటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంతకీ నా మేకోవర్ ఎలా అనిపించింది మీకు? చాలా సింపుల్ గా చేశాను కదా. అండ్ నా డాటర్ కూడా నేను లాంగ్ హెయిర్ వేసున్నాను, బట్ అది ఊడొచ్చేసింది. మీరు బతుకమ్మ సెలబ్రేట్ చేశారా? కమెంట్ లో షేర్ చేయండి. మీరు ఇండియాలో బతుకమ్మ చేశారా, అబ్రాడ్ లో చేస్తున్నారా? మీ బతుకమ్మకి ఏం స్పెషల్ అనిపించింది? నాకు మీ స్టోరీస్ ని కమెంట్ లో చెప్పండి. డే లైట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసాము. చీకటి పడేంత వరకు ఇలా డాన్సెస్ చేస్తూనే ఉన్నామన్నమాట. కిడ్స్, విమెన్ ఇలా మార్చి మార్చి అందరం కలిసి కూడా చేసాము. నాన్ స్టాప్ గా చాలా చాలా బాగుండింది. ఇదంతా అయ్యాక పసుపు కుంకాలు ఇచ్చారు అండ్ ఇంట్లో ప్రసాదాలు తయారు చేసుకుని వచ్చారనమాట. అవి కూడా పంచారు. చాలా బాగా అనిపించింది. బాడీస్ అవైలబుల్ గా ఉండదు, అందుకే కమ్యూనిటీలో వాళ్ళు టెంపరవరీగా చేశారనమాట. అందులోనే జల్జీ చేసేస్తున్నారు అందరూ కలిసి. ఇదిగోండి పెద్ద బతుకమ్మ కూడా చేశారు కమ్యూనిటీలో. చాలా చాలా బాగుంది. అన్ని కూడా కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి. సెలబ్రేషన్స్ అంటే నాట్ ఓన్లీ డాన్స్ అండ్ సాంగ్స్, ఫుడ్ కూడా పార్ట్ కదా. డిన్నర్ లో మన ఫెస్టివల్ ట్రెడిషనల్ ఫుడ్ పెట్టారు. చాలా చాలా టేస్టీ, యమ్మీగా ఉండింది. ఫెస్టివల్ ని చాలా గ్రాండ్ గా ఆర్గనైజ్ చేశారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.